నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యత అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం కష్టపడ్డ నాయకులకు తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుందన్న మహేష్ కుమార్ గౌడ్ టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 3తో ముగియనున్న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆది శ్రీనివాస్ ఇక డీటెయిల్స్ వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికి ప్రాధాన్యతనిస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని అధికారులకు సూచించారు. ఇక గాంధీ భవన్లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశ చైర్మన్ బెల్లం నాయక్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డ నాయకులకు తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. కింది స్థాయి నాయకుల కష్టంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, రాబోయే అన్ని రకాల పదవుల్లో నాయకులకు అవకాశాలు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చాలా చక్కగా ట్రైనింగ్ జరగబోతుంది. ఆ తర్వాత స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్. కాబట్టి దేశంలో బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసింది గిరిజన నాయకులు. మొత్తం అనేక రాష్ట్రాల్లో మన కాంగ్రెస్ ఈ వారం రోజుల్లో గిరిజన సమస్యల మీద, గిరిజన హక్కుల మీద, వారి కోసం ఉన్నటువంటి రాజ్యాంగ అంశాల మీద ప్రాంతాల్లో గిరిజన నాయకులు, గిరిజనులు బ్రిటిష్ వలసవాదుల మీద పోరాటాలు చేసి ఎంతో. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. ప్రస్తుత చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. అందుకే కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా 45 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. చివరికి బుర్రా వెంకటేశం పేరును సీఎం ఎంపిక చేసి నియామక ఫైల్ను గవర్నర్కు పంపగా ఆయన ఆమోదించారు. ఇక బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన రాజ్ భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు కలెక్టర్ అయ్యారంటూ బుర్రా వెంకటేశం గురించి పలు వేదికలపై ప్రస్తావించారు. కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. వారి హయాంలో పేదల భూములను లాక్కొని పెద్దలకు పంచిపెట్టారని ఆయన అన్నారు. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మొన్న కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ల సంఘం స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కూర్చొని చెప్పండి మాట ఎంతవరకు సభ ఉంటున్నా
నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజలు పోరాడుతున్న వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఎట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారు ప్రజలు కోరుకునేది ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారుంటి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుని ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. అది కాదు, అది జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అన్నమాట. ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆడబడులు కూడా లేదు మీలాగా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం, కలెక్టర్ విమర్శించడం, ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు. రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యక్తిగా గౌరవిస్తాం. మీరు ఒకటంటే మీరు రెండంటారు. మీరు మా వైపు వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు ఉంటున్నాయి. జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్ లో కూడా మాట్లాడలేదు. సిఐడి పైన విచారణ జరపాల్సి, సిఐడి ద్వారా విచారణ జరిపించడానికి కూడా కోరడం జరుగుతా ఉంది. రాబో రోజుల్లో మీరే తెలుస్తారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏమేమి చేసిన పేదలకు ఉపయోగపడిన భూములు ఎవరి చేతులకు పోయినాయి. ఓవైపు మట్టి, ఓవైపు ఇసుక, ఓవైపు భూములు. అరే ఈ విధంగా ఓవైపు వైరస్లకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన వింటా ఉన్నాం. ఈ విధంగా అవినీతి అక్రమ పాలన తెరదేపినటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది, ప్రజలకు ఉపయోగపడే పనులు అందిస్తుంది. సరే ఇక్కడికి వచ్చి నీ కార్యకర్తను కాపాడుకోవడానికి కూడా కూర్చొని మాట్లాడు మాకు అభ్యంతరం. కానీ కార్యకర్తను కాపాడుకోవడం కోసం మా ప్రభుత్వాన్ని తిడితే మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోమని చెప్తున్నారు. మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ప్రజల కష్టాల సుఖాల నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే దానికి మీ అందరూ కూడా స్పందించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉంది కాబట్టి చెప్పేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము ఎవరు వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వంతో కూడా ఈరోజు వ్యవస్థను సమూల మార్పులు చేయాలని చెప్పిన ఆలోచనతోటి జరిగిన పొరపాటు సరిదిద్దే కార్యక్రమం చేస్తే తప్పాన్ని అడుగుతున్నాం. దళితులు, గిరిజనులు చెందవలసిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే, భూమి ఉన్నోడు తిరిగి చెందితే దాన్ని సరిదిద్దడం తప్పాన్ని అడుగుతున్నాం. అందుకే సిఐడి విచారణ కోరిన. అందుకే నేను అడిగిన ఐఏఎస్ సంఘాన్ని కూడా, ఐపీఎస్ సంఘాన్ని కూడా స్పందించాలని. నిన్న రోజు ఐఏఎస్ సంఘం, ఐపీఎస్ సంఘం కూడా స్పందించింది. దానికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్తలేడు. ఈరోజు మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పరువు పోకుండా కూడా కాపాడాల్సిన భాష తీరు వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ, మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏనాడు తులాడే కార్యక్రమం చేయలేము, భవిష్యత్తుకు చేయలేము. కానీ వాడు వీడంటే మేము కూడా వాడిడాల్సిన పరిస్థితి రాబో రోజులు వచ్చేటువంటి కార్యక్రమం ఉందో అంటున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బీఆర్ఎస్ హాస్టల్ బాట నిర్వహించింది. గురుకుల పాఠశాల సమస్యల తెలుసుకునేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బయలుదేరారు. పోలీసులు 2 అరెస్ట్ చేశారు. సుంకె రవిశంకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. కొప్పుల ఈశ్వర్ ను అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు. అరెస్ట్ చేస్తున్నామని చెప్తే చెప్పండి, మరి చెప్పేది తీసుకోమండి. అరే ఏమంటా సార్, కూర్చుంటానండి, నాకు చెప్తే నేను వస్తా. చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నా చెప్పండి. అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఎందుకంత చెప్పండి. ఏం జరిగింది? మేము నేరం చేసినామా? ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసినాం అంటే నా నిజంగా నేను తప్పు చేస్తే చెప్పండి కదా. తీసుకోండి, ఏం తప్పు చేసిన ఎందుకు అరెస్ట్ చేస్తారు? నాకు ఆన్సర్ చేయండి మీరు. నేను ఏం తప్పు చేసిన అంటున్నా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి. మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పండి. కిందకి అరెస్ట్ చేస్తున్నామని చెప్తే. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని లగచర్ల, పోలేపల్లిలో కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యానికి నెలవుగా మారతాయని అక్కడి ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రి నారాయణ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి పనులు మొదలు పెట్టాలని తెలిపింది. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేయగా ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక 20 ఎకరాల యాక్చువల్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఇచ్చున్నాం, ఇది 2014-19లో. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళెవ్వరూ ముందుకు వచ్చి చేయలేదు. అయితే వాళ్ళందరికీ అక్కడ టైం పెట్టున్నాం, టైం బౌండ్. ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి. దానికి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి 5 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ 0.08 ఏకర్స్ ఇచ్చినాం. వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఆడిన 3 ముక్కలు ఆడతాం. అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక 15 ఎకరాలు ఇవ్వటం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ 3 ముక్కలు ఆట వల్ల వాళ్ళు ముందుకు బాగాలేదు, దానికి కూడా యాక్చువల్గా రిలీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక 5 ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. అందులో 2014-19 దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే మళ్ళీ ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పెట్టి శాంక్షన్ చేసేప్పటికే December 31కి ఈ సంవత్సరం December 31కి అయితే ఇచ్చారు. వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా దాన్ని ఇవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరు లోపల, ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది. ఎందుకంటే టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాసాము. వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్ని క్యాబినెట్ ముందు పెట్టడం జరుగుతుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్. గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన రేటు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశారు. ఇమ్మీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం TCS కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తాడిపత్రి ఫ్లైయాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. సీఎంతో సమావేశం అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద పూర్తిగా ఉచితమని, పీఎం ఈజీపీలో భాగంగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఫ్లైయాష్ తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్ద లేఖ రాశారని, లేఖ రాసిన వారు స్వయంగా రావాలి కదా అని ప్రశ్నించారు. ఊరు ఎమ్మెల్యేలు వచ్చారా, ముఖ్యమంత్రి గారు ఏం సమాధానాలు చెప్పారు? అసలు సమస్య సాధారణమైన సమస్య, అతి స్థానిక సమస్య.
అతి చిన్న సమస్య, ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు 2 రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు. ఎక్కడ సమస్య రాలే. ఎంత సార్? 416 రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము, దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని. అచ్చంపేట నియోజకవర్గం ఉప్పులంతల మండలం కోర్టికల్ గ్రామం నుండి మహబూబ్ నగర్ రైతు పండుగ మహాసభకు గ్రామ కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గోపిరెడ్డి, రమేష్ రెడ్డి మరియు కోర్టికల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యత, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం. కష్టపడ్డ నాయకులకు తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుందన్న మహేష్ కుమార్ గౌడ్. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం. డిసెంబర్ 3తో ముగియనున్న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం. కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆది శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.